హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. మా ఖమ్మం అంతా ఆగమైపోతుందండి. ఫుల్ వర్షాలు వస్తున్నాయి. అసలు మొత్తం మున్నేరంతా మునిగిపోయిందంతా. పక్కన చుట్టుపక్కల అన్ని ఇల్లులు కూడా మునిగిపోయాయి. చాలా ఘోరంగా ఉంది మా ఖమ్మం. ఏం చేస్తే మొన్న తీసుకొచ్చిండండి మా వారు మొక్కజొన్నలు. కొన్ని ఉడకబెట్టిన తిన్నా, ఇంకా చాలా మిగిలినవి ఎందుకు వేస్ట్ చేయటం అని మా వారు పొట్టు తీసి ఒలిసిండు బూరెలు చేయమని. ఏది ఆగం చేయనీయడండి. మొత్తం కడుపులో పడేస్తే అయ్యే ఉంటాయి. ఆగం చేయటం ఎందుకనేసి ఆయనే పని పెట్టుకొని మొత్తం తీసి ఒలిసిస్తాడు నాకు. నేను బూరెలైనా చేద్దాం, మొక్కజొన్న బూరెలు. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? నేనైతే చాలాసార్లు చేసిన. ఇంత సింపుల్గా చేస్తాను నేను. పెద్ద హెవీగా ఏం వేసేయనండి. ఓన్లీ మొక్కజొన్న ఈ గింజలు తీసిండుగా దాంట్లో మిక్సీ పడుతున్నా. వాటిలో సరిపోను కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టుకున్నా. నేను ఒక్కదాన్ని తీసుకోవడం కాబట్టి నేను కొన్ని మిస్ అయినాయండి బెల్లం వేసేది అవన్నీ. ఇక అయిపోయింది. బెల్లం వేసి పట్టేసిన మిక్సీ వేస్తాను ఆయిల్ వీటెక్కినాక. మస్తు వచ్చినాయండి, బాగా వచ్చినాయి, మస్తు పొంగినాయండి. అసలు మేము ఏం వేయలేదు అందులో. ఓన్లీ బెల్లం, మొక్కజొన్నలు అంతే. మీరు ఇలానే చేస్తారా? నేనైతే ఇంతే సింపుల్గా చేస్తానండి. ఏం వేయలేదు. మరి మీరు ఏం వేస్తారో కమెంట్ చేయండి. కానీ సూపర్ వచ్చినాయండి, మస్తు పొంగినాయి. అన్నీ లాస్ట్లో మీకు చూపిద్దామంటే ఒక వాయి వేయటం, వాళ్ళు తీసిపోయి తింటాం, ఒక వాయి వేయటం, వాళ్ళు తీసిపోయి తింటమే సరిపోయిందండి. అందుకని లాస్ట్లో చూపించలేక